హలో ఎవ్రీవన్, ఈరోజు మనం టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ దమ్ బిర్యానీని ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా మనం రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని తగినంత సాల్ట్, ఆయిల్, అలాగే ఒక చెక్క నిమ్మరసం పిండుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఈ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకోవడానికి అదే ఆయిల్లో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అందులో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అనేవి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. వాటర్ అయితే మనకి బాయిల్కి వచ్చేసాయి కాబట్టి అందులో ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని 90% ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్రై అవుతున్న ఉల్లిపాయల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా అండ్ కొద్దిగా పెరుగు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని అలాగే దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆల్రెడీ 90% కుక్ అయిన రైస్ని ఈ కర్రీ మీద వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి రైస్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దమ్ అయిన ఈ రైస్ని పైనుంచి కింద వరకు కర్రీ మిక్స్ అయ్యేలా కలుపుకుంటే టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. మరిన్ని రెసిపీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.